మీరే పార్టీకి అనుకుంటారు? మేము బీజేపీ. బీజేపీ అంటే ఇప్పుడు ఈ స్వాములంతా బీజేపీకి ఉంటారా? అంతే. హిందుత్వం ఈ స్వామి కాంగ్రెస్ అంటాడు. కాంగ్రెస్ కానీ మేము హిందుత్వం కాపాడుకోవాలంటే బీజేపీకి. ఏమంటారు యూత్ మొత్తం ఏ పార్టీ వైపు? బీజేపీ వైపు ఉన్నారు. బీజేపీ. ఎందుకు బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది కాబట్టి బీజేపీని ఎంచుకున్నాము. ఇండియా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకుపోయారు కాబట్టి మోడీ ఉండాలని మేము బీజేపీ తరఫున. కానీ మోదీ ఓన్లీ గుజరాత్ సంబంధించిన ఈ అంబానీ ధనికులకే కొమ్ము కాస్తూ ఉంటారు అంటారు కదా. అట్లా అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు సీఎం ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి ఆయనకు గుజరాత్లో. ఇప్పటికీ ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఎవ్వరు లేక ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇతర పార్టీలో వచ్చినా కూడా ఏం లేదు, వేరే స్టేట్లలో కూడా అట్లా అంటారు అంతే. ఇక ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే సంజయ్ కదా ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఎమ్మెల్యే అయితే అందుబాటులో ఉంటాడు. ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ధర్మపురి అరవింద్. ముగ్గురులో నీకు ఎవరు ఎక్కువ పరిచయం? అరవింద్. వీళ్ళు పరిచయం లేదా? జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వాళ్ళు జగిత్యాల వరకే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు పెళ్ళిళ్ళకు అట్లా రావడం వెళ్ళడం అంతే. అరవింద్ అన్న ఉంటాడు. అరవింద్ అన్న మా ఎంపీ, మాకు అందరికీ తెలుసు. ఈ ఎలక్షన్లను వస్తూ ఉండే, అంతకుముందు కూడా వస్తూ ఉండే. వస్తాడు, అంతకుముందు కూడా వస్తుండే. మొన్న కోర్టులో కూడా వచ్చాడు. డబ్బు అంచలేక ఓడిపోయిండు అంతే. వంచలేక ఓడిపోయిండు అంతే. డబ్బు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, ఓటుకి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేడు. మేము పని చేసినాం సొంతంగా, ఏం లేదు. ఇక ఓటు ఏ ఒక్క ఓటర్కి కూడా పైసలు ఇవ్వలేదు. లేదండి, నిజంగా. పైసలు పెడితే గెలుస్తుండే 10,000 ఓట్ల మెజారిటీ అంటే ఎంత అండి మాకు? చెప్పండి. ఎన్ని పార్టీలు ఎన్ని డబ్బులు వంచినాయి అట్లా. ఇప్పుడైనా హార్ట్ సర్జరీస్ చేపిస్తారంట పిల్లలకి, నిజమేనా? అవును, అది నిజం. ఇక్కడ కోరుట్లో ఎవరికన్నా? మెట్పల్లిలో అయినాయి, కోరుట్లో టౌన్లో అయినాయి. థ్యాంక్ యూ.